నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కుమార్. ఇది పబ్లిక్ పల్స్ స్పెషల్ స్టోరీ. ప్రతి వారం ఒక స్పెషల్ స్టోరీతో మీ ముందుకు వస్తాం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయాల్లో దాగి ఉన్న తప్పులు, అలానే సమాజంలో మార్పు కోసం అవసరమైన విషయాలు ఇవన్నీ స్పష్టంగా, నిజాయితీగా మీ అందరికి అందించడమే మా లక్ష్యం. ఇక్కడ మాటలు పంచడానికి కాదు, నిజాలు నిర్భయంగా చెప్పడానికి, మన భవిష్యత్తు ఎటు వెళ్తుందో చర్చించడానికి ఈ పబ్లిక్ పల్స్ స్పెషల్ స్టోరీ. అందుకే ప్రతి వారం పబ్లిక్ పల్స్ స్పెషల్ స్టోరీ మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఇది కేవలం కథ కాదు, సమాజం యొక్క నిజమైన ప్రతిబింబం. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కుమార్. మీరు చూస్తున్నారు పబ్లిక్ పల్స్ స్పెషల్ రిపోర్ట్. ప్రతి వారం సమాజంలో మిగిలిపోయిన సమస్యను మీ ముందుకు తీసుకువస్తాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది రాజకీయ నాయకుల కుర్చీ కోసం జరిగే పోరాటం, కానీ ప్రజల సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదనే నిజం. మన రాష్ట్రం, మన దేశం, ఇక్కడ ప్రజలు నిత్యం ఏదో ఒక సమస్యలో, ఏదో ఒక ప్రాబ్లమ్స్లో పోరాడుతూనే ఉంటారు. ఒక రైతు ఎంతో కష్టపడి తన పంటను పండించి మార్కెట్కి వెళ్తే మద్దతు ధర దొరకక ఒక సమస్య. విద్యార్థి పై చదువుల కోసం కళాశాలకు పెడితే ఆ ఫీజు విని మైండ్ పనిచేయదు. ఒక సాధారణ ఉద్యోగి తనకు వచ్చిన జీతం కరెంటు బిల్లులకు, పెరిగిన వస్తువుల ధరలకే సరిపోతుంది. కానీ వీటన్నిటి గురించి మాట్లాడే సమయం ఏ రాజకీయ నాయకుడికి కూడా లేదనటంలో సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ ఉండే ఒకే ఒక సమస్య, ఎలా అధికారంలోకి రావాలి, ఎవరిని ఎలా ఓడించాలి, ఎలా ఏ కుర్చీలో కూర్చోవాలి. ఇదే విషయం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల సమస్యలపై పోరాడటం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రజల సమస్యలను పక్కన పెట్టి, ప్రజలను గుంపులుగా చేసి, ప్రజల మధ్య గొడవలు పెట్టి, ఓట్లు కొట్టేసి తమకే లాభం వచ్చేలా రాజకీయ నాయకులు మారిపోయారు. ఈ కుర్చీ కోసం జరిగే పోరాటంలో ప్రజలు కేవలం ఓట్లు వేసే యంత్రాల్లో మారిపోయారు. ఓట్లకు ముందు మన ఇండ్ల వద్దకు వచ్చిన రాజకీయ నాయకులు ఓట్లు వేసిన తర్వాత, పదవిలో వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత 5 ఏళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా కనిపించరు. అప్పటికీ మన సమస్యలు అలానే ఉంటాయి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. ప్రజాస్వామ్యం ప్రజల కోసమా లేక రాజకీయ నాయకుల కోసమా? మన ఓటు విలువ నిజంగా మన దగ్గరే ఉందా, లేకపోతే డబ్బు, మద్యం, ఆశ చూపించే రాజకీయ నాయకుల చేతిలో ఉందా? ప్రజలే బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం ఎలా బలపడుతుంది? ప్రజాస్వామ్యం బలంగా ఉండేది ప్రజలు బలంగా ఉన్నప్పుడు మాత్రమే. ఈ ప్రశ్నలు మనలో ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం బలంగా ఉండేది ప్రజలు బలంగా ఉన్నప్పుడు మాత్రమే. ఇదే ఈ వారం పబ్లిక్ పల్స్ స్పెషల్ రిపోర్ట్. మళ్ళీ వచ్చే వారం మరో ముఖ్యమైన సమస్యతో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, ఆలోచనాత్మకంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.